నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉమ్మడి జిల్లాలో మరెక్కడా లేని శివాలయం అనకపల్లి ఉందన్న కాకుచెట్టి నీలమణి. గంధకూరు శివ ఆధ్వర్యంలో ఘనంగా భవానీ నరవలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవం ఆధ్వర్యంలో చిన్నారులు వచ్చే సాంస్కృతిక జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు. విశాఖ ఉమ్మడి జిల్లాలో మరెక్కడా లేని కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర సహిత విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సబ్బవరం మండలం అనకాపల్లి మాత్రమే ఉందని అన్నారు ఆలయ ధర్మకర్త కాపుశెట్ శేషుబాబు నీలమణి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అనకాపల్లి గ్రామంలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 లక్షల రూపాయలు శేషుబాబు సొంత నిధులతో వెచ్చించి నిర్మించిన శివాలయం విశాఖ ఉమ్మడి జిల్లాలో మరెక్కడా లేదని అన్నారు. శేషుబాబు భార్య నీలమణి ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం సుమారు 500 మందికి జరుగుతుందని, సోమవారం మాత్రమే కాకుండా నిత్యం ఇక్కడ అన్నదానం జరగాలని తమ ఆకాంక్షను తెలిపారు. శేషుబాబు నీలమణి కార్యక్రమంలో భారీ ఎత్తున భవానీలు, అనకాపల్లి గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాకుశెట్టి శేషుబాబు నీలమణి. మేము 2024లో ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మేము ఆలయం నిర్మించిన కాడి నుంచి కూడా ప్రతి సోమవారం అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానాన్ని మేము ప్రతిరోజు కూడా నిత్యం చేసేలా అన్నపూర్ణదేవిని మాకు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క శివాలయము విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డు పెద్దనరవలో ఆదివారం రాత్రి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు 39 సంవత్సరాల క్రితం ప్రాణం పోసిన వ్యక్తి దివంగత మాధవరావు అని అన్నారు. ఆయన కుమారుడు గంధకూరు శివ. విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ పెద్దనరవ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి భవానీలు అగ్నిగుండం తొక్కి మరీ తులాధారణతో భవానీ మాత అంటూ ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఆలయ ధర్మకర్త దివంగత మాధవరావు కుమారుడు గంధకూరు శివ తన గ్రామంలో దుర్గాదేవి మహోత్సవాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి తన తండ్రి అయిన గంధకూరు మాధవరావు అని తెలిపారు. తన తండ్రి బాటలో నడిచి తన గ్రామం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము కాశీ నుంచి తెచ్చి కుంభమేళా జరిగేటప్పుడు ఆ కుంభమేళాలో అభిషేకం చేయించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మాకు ఈ ఆలయాన్ని నిర్మించినందుకు ఆ శివయ్య ఇచ్చిన అదృష్టంగా మేము చాలా భావిస్తున్నాము. ఆ అదృష్టాన్ని మేము ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం చేయమని మేము కోరుకుంటున్నాం. అన్నపూర్ణది మా గ్రామంలో కాపుశెట్టి శేషుబాబు, కాపుశెట్టి నీలమణి గారు శివాలయం నిర్మించడం జరిగింది. నిర్మించిన నుంచి ఏ రోజు కూడా ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు అన్నీ ముందుకు సాగాయి. అలాగే ప్రతి సోమవారం కూడా 300 నుంచి 500 వరకు అన్నదాన కార్యక్రమం అన్నపూర్ణాదేవి పెట్టాం కాబట్టి ప్రతి సోమవారం పెడుతున్నారు. మా గ్రామం నుంచి అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కానీ కాపుశెట్టి శేషుబాబు గారికి, నీలమణి గారికి ఎప్పుడూ కూడా మా అసోపేట పెద్దలందరూ కూడా రుణపడి ఉండాలని, మా పెద్దలకి అవకాశం ఇచ్చి అన్నదానం చేయడానికి ఆ దేవుడు ఇంకా ఎన్నో
సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు శివాలయం కాశీ నుంచి తెచ్చి కాశీ అన్నపూర్ణాదేవి కాశీ శివలింగాన్ని పెట్టి మా గ్రామానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం మా అందరమేని. అలాగే ఆ శేషబాబు గారికి నీలమేని గారికి అలాగే మా మాజీ సర్పంచ్ కాల్చూరు దేవరామ్ గారికి ఆశిస్తున్నప్పుడు మా గ్రామ పెద్దల మీద ఇలాగ ఉంటాయని కల్పిస్తారని కూడా మాకు ఆశలు అందరిగా మనస్ఫూర్తిగా కలుగుతుంది. మా గ్రామం అంతా కూడా ఈరోజు ఇంత సంకరంగా ఇక్కడికి వచ్చి భోజనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ ఆశీస్సులతోటి మాకు 10 మందికి అన్నదానం పెట్టగలుగుతున్నారు. చాలామంది ఉన్నారు కానీ ఎవరూ కూడా ముందుకు రాలేదు. అన్నదానం పెట్టినది మాకైతే ఎంతో మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంది. సబ్బవరం మండలంలో అయితే మేము ఫస్ట్గా చూసింది ఇదే. అసకపల్లి శివాలయం అంటే ఇప్పుడు పేరు మోగుతుంది. అన్నదానం గారికి ఎక్కడా జరగలేదు. ఎన్నో శివాలయాలు ఉన్నాయి, ఎక్కడా కూడా పెట్టలేదు. అలాగే శేషబాబు గారికి అన్నపూర్ణాదేవి మరి ఎలా కలిగించిందో తెలియదు కానీ ఇక్కడ శివాలయం కట్టిన కాంచి కూడా ఏ పనిలో కూడా ఆటంకం లేకుండా ప్రతి పనిలో ముందుకు నడిపిస్తుంది ఆ తల్లి. ఆ కాశీ అన్నపూర్ణాదేవి శివలింగం అలా మాకైతే మటుకి అంతా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా అందరం కూడా జీవిస్తున్నాం. అందరం బాగా ఉన్నాం. మా గ్రామం నుంచి అంతా బాగుంది. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా కాప్షెట్ శేషబాబు గారిని ముందు నడిపిస్తున్నారని మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డులో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్గనైజర్ దాట్ల శంకరరావు తమ గ్రామంలో 9 సంవత్సరాల నుంచి దుర్గా శరణ్ గండ్రెడ్డి సురేష్ కుమార్ గండ్రెడ్డి ఆనంద్ వరలక్ష్మి గ్రామానికి చెందిన ప్రజలు తదితరులు అలాగే అమ్మవారి గడ్డాలు బయటికి వెళ్ళి అమ్మవారు చూసి బయటికి వెళ్ళిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. గడ్డాలు వచ్చే కదా మీరు ఇచ్చుకున్నా వెళ్ళిపోవడానికి కుదరదు. అక్కడ గడ్డలు ఇచ్చుకొని అమ్మవారిని దసరా ఉత్సవాలు 2025 శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు కీర్తిశేషులు గంతకూరు మాధవరావు గారి ఆధ్వర్యంలో 2020 జరిగేవి. తదనంతరం ఆయన కుమారుడు శివకుమార్ గారి ఆధ్వర్యంలో
వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈరోజు కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాం. దీన్ని సహకరిస్తున్న గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సుమారు 1000 మంది భక్తులు 500 మంది భవానీలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా 88వ వార్డు పెదనారు గ్రామంలో ఈరోజు దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా అగ్నిగుండం అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ 9 నవరాత్రులు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. నిన్నే ఈ యొక్క దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. మరియు 4వ తారీఖుని అనగా 10వ నెల భారీ అన్నసంతర్పణ దాదాపు 5,000 మంది జనాభాతో భారీ అన్నసంతర్పణ జరుగుతుంది. మరియు అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి భారీ మందుగుడి సామాగ్రి మరియు చిరుతలు కోలాటాల ప్రోగ్రాంతో అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలు గత 38 సంవత్సరాలుగా విజయంగా జరుపుతున్నాం. కీర్తిశేషులైన మా నాన్నగారైన గంతగొర్ర మాధవరావు గారు స్వర్గస్థులై 2020 నుండి ఇప్పటి వరకు కమిటీ సభ్యులు 40 గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఎల్లప్పుడూ దుర్గాదేవి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం మేము ఎప్పుడూ జయప్రదం చేస్తున్నాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అన్న ఏర్పాటు చేశారు. అదే ప్రాంతానికి చెందిన దాట్ల సుబ్బరాజు సోదరుల ఆర్థిక సాయంతో సుమారు 100 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ ప్రతినిధులు ఆకుల అప్పలసూరి, పిట్ట వాసుదేవరెడ్డి, బద్దెటి అప్పలకొండ, వార్డు కార్పొరేటర్ రాజన రామారావులు భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అప్పలసూరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కొండపై 36 అడుగులు అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు తెలిపారు. పర్యాటకంగా కైలాసగిరి, ఆధ్యాత్మికంగా దుర్గాగిరి ప్రపంచ పటంలో మంచి స్థానాన్ని పొందనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిలువెత్తు అమ్మవారి రూపంతో పాటు పరిసరాన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పప్పు రాజారావు, వరహాలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరి 16 సంవత్సరాలు పూర్తి 17వ సంవత్సరం అమ్మవారిని స్థాపించి ఇక్కడ మరి అప్పటి నుండి కూడా డాక్టర్ సుబ్బరాజు గారు అన్న సమాధానం చేసుకుంటున్నారు. మరి 5-6 వేల మంది ఒక 5-6 వేల మంది ఈ 5-6 వేల మంది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో అన్న సమాధానం చేస్తున్నారు. మరి ఖర్చు కూడా 2.5 నుండి 3 లక్షల దాకా ఖర్చు చేస్తూ మాకు మెయిన్ దాతగా మరి నిజంగా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చాలా చక్కగా ఎప్పుడు మమ్మల్ని అడగొద్దు, మీరు ఎప్పుడు చేసుకెళ్ళిపోండి అని ప్రకటించడం జరుగుతుంది. అందుచేత గాజువాక ప్రజలే కాకుండా ఇరిగిపోయి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అన్న సమ్మాన్ని తిలకిస్తూ చాలా గొప్పగా బాగా చేస్తూ, అలాగే 16 సంవత్సరాలు వెళ్ళి 17వ సంవత్సరం ఇక్కడ అమ్మవారి విగ్రహం స్థాపించడం జరిగింది. సిమెంట్ విగ్రహం 36 అడుగులు భారతదేశంలో ఎక్కడా లేనిది, ఈ 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది ఇక్కడ గాజువాకలో ఈ దుర్గాగిరి కొండపైన అమ్మవారు కూర్చోవడం. మరి సిటీకి కవలేశ్గిరి అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో మన గాజువాకలో కూడా అంత గొప్పగా చెప్పుకోవడానికే కాకుండా అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఉంటాయని, ఆవిడ అందరినీ ఆదరించి ప్రేమిస్తామని మరి భక్తులందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా అందించాలని, మన గాజువాకలో ఇంత కొండపైన ఆవిడ కూర్చోవడం మనందరికీ సంతోషమని, అలాగే భావి తరాలకు కూడా ఇది మనకు పెద్దలుగా మనకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే మా కార్పొరేటర్ 71వ వార్డు కార్పొరేటర్ రామారావు కూడా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఓ సమస్య వస్తే మరి దగ్గరుండి ఆ సమస్యని చక్కగా ఒక తండ్రి కొడుక్కి తప్పు చేస్తే తండ్రి ఎలా మందలించి చెప్తాడో అలాగే ఆయన వచ్చి చాలా చక్కగా చెప్పి మా సమస్యను క్లియర్ చేశారు. నిజంగా మాకు చాలా చాలా సంతోషం. అయ్యా రామారావు ఎప్పుడు మరి దసరా శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజునే ఈ యొక్క దసరాని పురస్కరించుకున్న సందర్భంగా ఇక్కడ దుర్గానగర్ లో అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన వారు సుబ్బరాజు గారు బ్రదర్స్. మరి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని 16-17 సంవత్సరాలు పెట్టి కంటిన్యూగా ఒకరే దాతగా అన్నదాతగా మరి అవకాశం ఇచ్చిందంటే అమ్మవారు వారికి అవకాశం ఇచ్చిందంటే చాలా అదృష్టవంతులుగా భావించాలి.
అలాగే వాళ్ళు అన్నదాతల కంటే అన్నదాత అన్నది చాలా ముఖ్యమైనది. అలాంటి అన్నదాతగా వాళ్ళు ఇంతమంది ప్రజలకి సుమారు 5,000 మందికి ప్రతి సంవత్సరం కూడా అన్న సంరాధన కార్యక్రమం చేస్తున్నారంటే వారికి ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ చుట్టుపక్కల దుర్గానగరే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తొందరేకువన్లు కానీ శ్రీరామనగర్ కానీ ఇలా శివసాయి నగర్ కానీ అందరూ కూడా ఈ ప్రాంతాల్లో కన్నవనపాలెం కానీ ఇటు స్వతంత్ర నగర్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారు ఈ దసరా ఉత్సవాలు అవ్వచ్చు, అమ్మవారి పండగప్పుడు అవ్వచ్చు, అమ్మవారు మరి పుట్టినరోజు కార్యక్రమం అయినా మరి సంవత్సరానికి 3 కార్యక్రమాలు ఇక్కడ చేయడం అంటే మరి ఆర్గనైజర్స్ మరి అప్పలసూరి గారి ఆధ్వర్యంలో మరి కమిటీ వారు వాసుదేవరెడ్డి గారు, అప్పలకొండ గారు, చాలా మంది వీళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా మరి చాలా క్రమశిక్షణతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఉండేటట్టుగా మరి కార్యక్రమాలు విజయవంతంగా చేయడం చాలా అభినందనీయమైన విషయంగా నేను తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని నాకు ప్రతి సంవత్సరం కూడా ఈ 3 కార్యక్రమాలు కూడా వారు కమిటీ వారు నన్ను ఆహ్వానించడం, నేను 5 సంవత్సరాలు బట్టి వచ్చి నేను మీలో ఒకటిగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న అదృష్టం కలిగించడానికి మీ అందరికి కూడా కమిటీ వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయనేసి తెలియజేస్తూ, మరి ఇప్పుడు అప్పలసూరి గారు చెప్పినట్టుగా మరి కొండ హైట్లో అన్ని చుట్టుపక్కల ప్రాంతాలకి అమ్మవారి విగ్రహం కనిపించాలని ఈ రోజున 36 అడుగులు భారీ ఎత్తు విగ్రహాన్ని ఈ రోజు నిర్మాణం చేపడుతున్నారంటే మరి దానికి ఎంతో క్రమశిక్షణతో అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. తప్పనిసరిగా మనమైతే నిమిత్త మాత్రమే కానీ అమ్మవారు ఎక్కడ కూర్చోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నది అమ్మవారు మన ద్వారా చేసుకుంటుంది. దాన్ని తప్పనిసరిగా తొందరలోనే పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభించి ఇలాగే చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా పిలిచి మంచి పెద్ద కార్యక్రమం చేయాలని నేను ఆశిస్తూ, మరి అప్పలసూరి గారికి ఆ కమిటీ వారికి అలాగే మన తెలుగుదేశం నాయకుడు పప్పు రాజారావు గారికి జనసేన నాయకుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీలకు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్లు పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవాలయంలో పెద్దగడ్డ డిజిటల్ బుక్ ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నాగిరెడ్డి, తైనాల మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ప్రజాపాలన కొనసాగిందని, ఇప్పుడేమో ఏకపక్ష నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తే వచ్చే 2029లో ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపతిరాజు, సుజాత, మహమ్మద్, ఇమ్రాన్, రాజన్న, వెంకటరావు, పల్లా చిన్నతల్లి, మార్కపూడి పరదేశి, ధర్మాల శ్రీనివాస్, నక్క రమణ తదితరులు పాల్గొన్నారు. అది మనకు చాలా అవసరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద, అందరి మీద కూడా లేనిపోయిన ఆరోపణలు చేసి ఎక్సైజ్ కేసుల్లో కానీ, ఇతరత్ర కేసుల్లో కానీ, మర్డర్ కేసుల్లో కానీ ఎక్కించి జైలు నుంచి బయటకు రాకుండా కేసు మీద కేసు పెట్టి 6 నెలలు కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో నాయకుల తాలూకా మనోభావాలు దెబ్బతింటూ ఉండాలన్నా, కేడర్ తాలూకా మనోభావాలు దెబ్బతింటూ ఉండాలన్నా మనం స్మూత్గా వెళ్తున్నాం అనుకుంటే కుదరదు. ప్రజెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో రేపు రాబోయే మా ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది అందులో అనుమానం లేదు. ఇచ్చేదంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 600 వాగ్దానాలు చేశాడు. 6 కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడైతే లెక్కల నుంచి మరి వాగ్దానాలు చేసి సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని సభలో కూర్చొని ఆ వాగ్దానాలన్నీ గాలికి వదిలేసి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చెప్పాలని జనం ఆల్రెడీ డిసైడ్. అది మనకు అందరికీ తెలుసు. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా అంటాం నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, మా ప్రభుత్వం ఎలాగ రాదని ఇంకా దీపంగా మీరు ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎవరి పని వాళ్ళు ఉన్నారు.
చేత మనం అలాగానే ధీమా పడకుండా ఉండకుండా మనం ప్రజల తరఫున ప్రజలకి ఇన్ని వాగ్దానాలు చేశాక నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు, ఖచ్చితంగా నువ్వు చేయవలసిన బాధ్యత నీకు ఉంది అని ఈ ప్రభుత్వాన్ని మేడలు మంచి మనం ఆ సంక్షేమ పథకాలు ఏదైతే అనౌన్స్ చేశారో ఎలక్షన్స్గా ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత. చాలామంది మన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఎలాగొందంటే ఇంకా 3-4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు మన జనంలోకి వెళ్దాం, జనమే సరైన బుద్ధి చెప్తారు, మన ఇంట్లో పడుకుందాం అని రెస్ట్ తీసుకున్నా అంటే కుదరదు. ఎందుకంటే జనం అందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు, ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రజల తరఫున మనం ఏం పోరాటం చేసి వాళ్ళ తరఫున అది ఎలాగా చేయలేదు. మనం పార్టీ నాయకులుగా ఒక పార్టీలో ఉన్నాం కనుక పార్టీ నాయకులుగా మనం ఏ రకంగా వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మనం కృషి చేస్తున్నాం, మనం ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగడుతున్నాం, వాళ్ళ ప్రభుత్వంలో వాడు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసేదిగా కృషి చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతి పాయింట్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. అందులో మనం ఎక్కడా కూడా ప్రజలకి చేత కామెంట్స్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆదేశాన్ని మనం శిరస వహించి అమలు చేయడమే కాకుండా ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం నియోజకవర్గం పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యాన్ని ఉంచి షెల్టర్ ఇచ్చి వాళ్ళ కష్టాలను ఉంటే ఆదుకొని ఆ రకంగా ప్రజల తాలూకా ఆదరాభిమానాలు సొరగొనవలసిన అవసరం ఉంది. డిజిటల్ బుక్ ఏదైతే లాంచ్ చేశారో దాని అఫీషియల్గా మరి మొన్న ఇక్కడ మనకి తాడేపల్లిలో లాంచ్ చేయడం జరిగింది. నిన్న మన సిటీ ఆఫీస్లో జయకరాజు గారు ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు కూడా గౌరవ పెద్దలు మరి తైనాల్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు రేపు మన వార్డు ప్రెసిడెంట్స్ ఆధ్వర్యంలో రేపు 30th అధ్యక్షులు వారు ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళు కూడా అలాగే మనలాగే మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క డిజిటల్ యాప్ని లాంచ్ చేస్తూ వచ్చినటువంటి QR కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క QR కోడ్ని లాంచ్ చేస్తూ మరి ఎవరైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారో మరి దాని మీద పూర్తి క్లారిటీగా తైనాల్ విజయ్ కుమార్ గారు పెద్దలు చెప్తారు. మరి ఆయన చెప్పే ముందు మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని అబ్జర్వర్గా వేయడం ముందుగా మనందరం కూడా చాలా అదృష్టం. రాజకీయాన్ని రాజకీయంగా తీసుకెళ్ళాలి తప్ప ఏదో మనం వెంటే ఉంది పులి రాజకీయాలు చేయకుండా వెన్నుపోటు కూర్చేటటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఏదో ఒక వ్యక్తిని డ్యామేజ్ చేద్దాం, లేకపోతే నేను ఒక్కరినే నెగ్గాలి అందరూ ఓడిపోవాలని కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఈ కన్నింగ్ ఆలోచనలు దీనివల్ల ఒక్కరిని వస్తే పార్టీ వచ్చినా ఉపయోగం ఉండదు. ఇటువంటి ఆలోచనలు ఇటువంటి కన్నింగ్ తెలియజేట్లు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి ఎటువంటి లాభం ఉండదు కానీ నష్టం తప్ప మరొకటి ఉండదు. అలా కాకుండా మంచి మనస్తత్వంతో ఆలోచించేటువంటి వ్యక్తి తైనాల్ గారు. మరి ఎవరు ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఫోన్ ఎత్తి మనకి వెంటనే రెస్పాన్స్ అయ్యేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఎంతో సీనియర్ ఒక లాయర్ ప్రొఫెషన్లో ఉంటూ ఆయన మంచి పేరు సంపాదించిన వ్యక్తి. అదేవిధంగా కార్పొరేట్ లెవెల్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. మరి ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన. మరి ఏ విధంగా నాగిరెడ్డి గారు VRO నుంచి ఒక ఇండిపెండెంట్ కార్పొరేట్గా గెలిచి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ విధంగా ఇద్దరు కూడా ఒకే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల ద్వారా ఏంటంటే సమస్యను ఏదంటే చెప్పి మనం ఈ సమస్య ఉందని మనం ఎప్పుడు కూడా మనం చెప్పుకోకుండా మనసులో పెట్టుకోవడం వల్ల అది మనకు నష్టం కలుగుతుంది. ఏదైనా సరే ఎవరైనా సరే మరి ఎంతమంది ఉన్నారు, ఏదైనా సమస్య ఉంటే కంపల్సరీగా మనం దాన్ని అవుట్ చేయాలి. మనం దాన్ని అవుట్ చేయకుండా లోపల ఉండిపోతే అది సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఇలా చేస్తే బాగుంటుందండి, తప్పులేదు. మీ ఎంత సీనియర్ అయినా ఎంత పెద్దమైనా మనం లేకపోతే మీకన్నా పదవిలో పెద్ద అయినా సరే మనం సలహాలు ఇవ్వాలి. మీరు వయసులో పెద్దలు పదవి చిన్నదైనా సలహాలు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆ సలహాలని కంపల్సరీగా మేము మీరు ఇచ్చింది మంచి సలహా అన్నప్పుడు మేము ఆలోచించుకుని మంచి పని అన్నప్పుడు తీసుకొని చేయవలసిన బాధ్యత మన మాలాంటి నాయకులు కంపల్సరీగా ఆ మనస్తత్వంతోనే ఉంటాం తప్ప వేరే విధంగా ఉండదు. మరి ఆ విధంగా ముందుకెళ్తేనే పార్టీ యొక్క విజయం కానీ పార్టీ యొక్క మనుగడ కానీ లేకపోతే మన నాయకుల యొక్క డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా
ఆ విధంగానే మరి కొనసాగుతుంది. ఆ విధంగా ఏ సమస్య ఉన్నా సరే మీ వార్డుల్లో కానీ మరి మీకు ఎవరికి ఒకరికొకరికి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా సరే దాన్ని కోఆర్డినేట్ చేయవలసిన బాధ్యత నాది. నా కాకపోతే పెద్దలు ఉన్నారు మనకి నాగిరెడ్డి గారు. పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ చేయాల్సింది ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఏ ఒక్క అవకాశం ఉన్నా వారు దేవన్ గారిని నాగిరెడ్డి గారి పరిధిలో అయిపోతాయి. మామూలు పరిధిలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కానీ ఉంటే మేమే పెద్ద దృష్టి తీసుకెళ్ళి ఎవరి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మాట్లాడే పరిస్థితి ఆ కేకర్ గారు జిల్లా దృష్టిలో పెడతాం. మామూలు పరిధితే నలుగురు కలిపి కూర్చుంటాం. ఇష్యూస్ సెటిల్ అవ్వకపోతే మీదకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా క్యాడర్ని పార్టీని బాగా డెవలప్ చేసుకునే అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీ క్యాడర్ని మరి కాపాడుకోవాలో చూడాలి. మనం అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా పార్టీ చిన్న నిర్లక్ష్యం అయింది. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పదవి చేస్తున్నాం కదా, అన్ని కార్పొరేషన్ క్రియేట్ చేశాం కదా, డైరెక్ట్లు ఇచ్చాం కదా అని అనుకున్నారు తప్ప పార్టీ పెట్టలేనా స్పేస్ చేయడానికి టైం సరిపోలేదు. కేవలం ప్రభుత్వం మీద ప్రజలకు సంక్షేమం అందాలి, డైరెక్ట్గా ప్రజలు కోపిట్టారు డబ్బు అందాలి, వాళ్ళందరూ హ్యాపీ అయ్యి మంచి ఇది రావాలని చెప్పి ప్రజల నుంచి మంచి మద్దతు రావాలని చెప్పి మనం పెట్టినటువంటి పథకాలు నవరత్నాలు అమలు జరగాలి, అది ప్రతి ఒక్కరికి చేరుకోవాలని సంకల్పం మీదే పనిచేస్తారు. మంచి కార్యక్రమాలు చేశారు, ప్రజల గుండెల్లో ఉన్నారు, ఇవాళ చేరిపోయారు. ఆయన చేసిన కార్యక్రమాలు మరి ఇప్పటికే తొడలేము. మా తండ్రి గారు ఎలా చేశారో దాన్ని మిన్నగా ఏం చేశారు. కానీ పార్టీని కొద్దిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత కేడర్లు అస్తృప్తి అక్కడ ఉన్నమాట వస్తున్నాయి. దానికోసమే కొత్త గవర్నమెంట్ అంతా చేశారు. ఇవాళ ఈ డిజిటల్ బుక్ అనేది ఏదో ఎవరిని చూసి బుక్ గ్రీన్ బుక్లు కాదు. ఆల్రెడీ ఆయన థాట్ ఉంది. కార్యకర్తలకు కార్యక్రమం చేసే ప్రతి కార్యకర్తలకి ఐడెంటిఫై చేసే దాంట్లో ప్రత్యేకంగా మమ్మల్ని అందరూ కూడా ఇలా అబ్జర్వర్లందరూ వేసి కూడా ప్రతి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ పరిపూర్ణం అవ్వాలి. ఆ బూత్ మెంబర్లందరూ కూడా విజయవాడలో నేను ఇలా మీట్ నొక్కితే వాళ్ళ బూత్ మెంబర్ గాజువాకల పేరుతో సహా నాకు ఉండాలి. వాళ్ళందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి, వాళ్ళకి పార్టీ రక్షణగా ఉండాలి. వాళ్ళ మీద ఏమైనా దాడి చేసినా నష్టం జరిగినా పార్టీ ఇక్కడ విజయవాడ నుంచి స్పందించాలి. ఇక్కడ జిల్లాలో స్పందించిన లేట్ అయినా కూడా అక్కడ స్పందించాలని ఒక కొత్త వరవడితో మనకు రక్షణ కవచం కావండి, మనకు అండగా ఉండడానికి కావాల్సిన విధంగా చేసే ప్రక్రియ ఈ డిజిటల్ బుక్ ప్రక్రియ. అందువల్ల ఆయన ఆలోచన తప్పు చేయడానికి లేదు. అంచెలంచెలుగా దాన్ని పార్టీని నిర్లక్ష్యం చేశాను అనే బాధ ఆయనకు ఉంది. దాన్ని ఎలా మనం బాగా రీఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలి, క్యాడర్స్ చేయాలి, అంతగా ఉండాలని చెప్పి వాళ్ళు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని ఒక పక్క కేసులు పెట్టి ఇబ్బంది పడుతున్నారు అని ఒక పక్క ఉంటే రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని రాజకీయంగా గొడవ చేయకుండా వాడు బలవంతుడు ఆ వార్డులో బలంగా ఉన్నాడు ఒక ప్రత్యర్థి అంటే వాడి మీద ఏ రకంగా కేసు పెట్టాలని పరిస్థితి. అంత అవుతున్నారా ఇవాళ విలేకరుల మీద కూడా. ఇవాళ ధనంజయ రెడ్డి గారిని సీనియర్ జర్నలిస్టు సాక్షి సిపిఐ ఎడిటర్ మీద కూడా కేసు పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. నువ్వు సోషల్ మీడియాని పేరు పెట్టి మొదలు పెట్టావు, నాయకుల మీదేమో ఎక్కడ ఆధారాలు లేని కేసులు పెడుతున్నావు. ఓ బెయిల్ వరకు తప్ప కేసులు మిగులుతాయా? ఏ కేసులు మిగలవు, ఆధారాలు చూపలేని పరిస్థితి. వాడు చెప్పాడు, ఈడు చెప్పాడు, మాటలతో చెప్పిన మాటలతో నువ్వు ఎన్నాళ్ళు కేసులు పెట్టి నిలబడతాయని సాక్ష్యాధారాలు లేని ఏ కేసులు నిలబడతావు. కేవలం కక్ష సాధించుకొని భయపెట్టేసి, అంటే రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలన్నీ కూడా ఈ కేసులు చూసి భయపెట్టేసి ముందుకు రాకుండా చేయడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరు భయపెట్టగలరు? ఆయన సైన్యాన్ని కూడా ఎవరు భయపెట్టగలరు? వాళ్ళు ప్రజలు దిగిపోయినా మన కార్యక్రమాలు చేపట్టి ఫ్రీ బస్ చేశాడంటే మనం అడగబట్టే ఫ్రీ బస్ జరుగుతుంది. ఇవాళ ఉద్యోగాలు నివృత్తి చేసేది మనం డిమాండ్ చేపట్టే. ఇవాళ కలెక్టర్ ఇద్దరు ధర్నాలు చేస్తున్నాం, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చేయడం చేత ఇక అమ్మ ఆలస్యమైపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పి ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవి చంద్రబాబు నాయుడు కూటమాలు జరగట్లే. జగన్మోహన్ రెడ్డి అప్పుడే రాష్ట్రంలో దిగిపోయి ఉద్యమాలు స్టార్ట్ చేయబట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. ఆ రకంగా మన ప్రజల్లో ఉన్నాం. గాజువాక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో మహిళలే ముందుంటున్నారని గాజువాక సిఐ పార్థసారథి అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు రామాలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళా కమిటీ వారి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్థానిక నేతలు కరణం కనకారావు, కరణం రెడ్డి, నరసింహారావులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సిఐ పార్థసారథి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది అన్నారు. భగవంతుని అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. మహిళలు ఏర్పడి ఇలాంటి కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు, మహిళా కమిటీ సభ్యురాలు వరలక్ష్మి, జ్యోతి, రూప, ఆదిలక్ష్మి, రంగనాయకులు పాల్గొన్నారు.
మీరే కదా మీరే కదా అయితే మాకు ధైర్యం సార్ చేస్తున్నాం సార్ నేను నాయుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను చూస్తున్నాం మాకు తెలియదు అనుకుంటున్నాడు ఎవరో ఫోన్ చేస్తాను నాయుడికి బాల్ కూడా చేస్తున్నాను నిజం రాలేదు మన ఇందాక ఎలా చేద్దాం ఎలా వచ్చాను ఒకసారి జీపీఆర్ఎస్ ఇస్తాం ఆ స్వామి ఇస్తాడేమని లైవ్ వచ్చేస్తాం మాకు నవరాత్రుల్లో భాగంగా మా 72వ వార్డు మా పాత కనుమండలం మహిళలందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి సుమారు 2000 మంది భక్తులకి అన్నప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక సిఐ శ్రీ పారసారథి గారు, జనసేన నాయకుల సోదరుల కనకరావు గారు, గ్రామ పెద్దలు శశిపిల్లప్పారావు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి మొదటిసారిగా మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా మాలధారణ చేసి భవానీ మాల వేసి మరి దేవి నవరాత్రులు మన 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యి 4వ తేదీ వరకు కూడా ఇక్కడ మండపంలో విశేషంగా పూజలు జరుగుతాయి. అందరూ బస్ బుక్ చేసుకొని విజయవాడ బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాలవితరణ కూడా చేయడం జరుగుతుంది. మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క పూజా కార్యక్రమం చేసినటువంటి మా గ్రామ మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పెద్దలు కనకారావు గారు ఇంకా అందరు పెద్దలు కూడా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని వచ్చేసి విగ్రహం పెట్టేసి ఈ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ పెద్దలకు అందరూ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా కూడా బాగుండాలి, వ్యాపారాలు చాలా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. 72వ వార్డులో ఈ నవరాత్రోత్సవంలో ఎప్పటి నుంచో చేద్దామని కర్ణవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా మహిళలు ముందుకు వచ్చారు. మహిళలు వచ్చి అలాగే కమిటీ కూడా మహిళలు తోడుగా ఈరోజు ఇంత భారీగా అనుసంధానం జరుగుతుందంటే మనకున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అనుసంధానానికి ఎంత ఖర్చు అనేది తెలుసు. అదేవిధంగా సహకరించిన పెద్దలకు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ యూత్ అందరికీ కూడా ఫ్రెండ్స్కి నాతో బీనిస్ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నవరాత్రులు ఎప్పటి నుంచో చేద్దామని గతంలో ఎన్నో సంవత్సరాలు చేసినా మొట్టమొదటిసారిగా పాతకర్ణవరం గ్రామంలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళందరూ మహిళలు గ్రామ పెద్దలు కూడా చేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి మద్దతుగా మేము ఉంటూ ఈ ఉత్సవాలు చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా ఎంత బిజీ టైం ఉన్నా సరే మరి గాజువా సీఏ గారు పాఠశాలకు ఇచ్చేసినందుకు మా గ్రామం తరఫున కానీ పెద్దల నుంచి మహిళల నుంచి కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మాకు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాల్గొన్న సీఏ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ హృదయ దినోత్సవం 2025 సందర్భంగా భారతదేశ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకండి అని అపోలో హాస్పిటల్ వైద్యులు పిలుపునిచ్చారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్ కైలాసగిరి కొండపై డోంట్ మిస్ ఏ బీట్ అనే థీమ్ తో కార్యక్రమం చేపట్టింది. కైలాష్ హిల్స్ లో జరిగిన జుంబా సెషన్ లో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఇంటర్వెన్షనల్ అండ్ హెచ్ఓడి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్కే పాని మాట్లాడుతూ హృదయం సంబంధిత వ్యాధులు ప్రతి సంవత్సరం ప్రాణాలను బలికొంటూనే ఉన్నాయని, అయినప్పటికీ ఈనాటి సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం, జీవనశైలి మార్పుల ద్వారా నివారించవచ్చన్నారు. డోంట్ మిస్ ఏ బీట్ అనే థీమ్ తో అపోలో వ్యక్తులు, కుటుంబాలు, పని ప్రదేశాలు సమాచారాలను నివారణ, సంరక్షణ అంతరాలను మూసివేయాలని, ప్రతి వయసు సమూహంలో సకాలంలో స్క్రీనింగ్ ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. 2025 ప్రపంచ హృదయ దినోత్సవం నాడు గుండె సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స చేయడంపై దృష్టి సారించిన అపోలో హాస్పిటల్స్ 2 ఆరోగ్య ప్రారంభించిందని తెలిపారు. ఈ ప్యాకేజీలు ప్రజలు తమ ప్రస్తుత గుండె పరిస్థితిని అర్థం చేసుకోవడానికి భవిష్యత్తులో ₹999 మరియు $3,999 తగ్గింపు ధరలకు గుండె జబ్బులు ప్రమాదాన్ని గుర్తించడానికి సహాయపడడానికి రూపొందించబడ్డాయని చెప్పారు. గుండె జబ్బులను నివారించడంలో వ్యాయామాన్ని కీలకమైన అంశంగా నొక్కి చెబుతూ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి వైజాగ్లోని అపోలో హాస్పిటల్స్ జుంబా కార్యక్రమాన్ని కూడా నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశాంక్ చుండూరి, సీనియర్ కన్సల్టెంట్ సిటివిఎస్ జె.కె. త్రినాథి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చక్రధర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ టి, డాక్టర్ అనురాధ, డాక్టర్ రాజేష్, డాక్టర్ ఎల్ చక్రధర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు పాల్గొన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డాక్టర్స్ ఎవరంటే దయచేసి ముందుకు వచ్చేసేయండి. ఓకే 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 సార్ ఓకే 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 సార్ వదిలేండి. Yes. The countdown for the unveiling of balloons. Let's all count together. 10. 9, 8, 7, 6. Louder. 5, 4. Louder. 3, 2, 1. Let's all clap together. A huge round of applause. Of health set packages of 999. World Heart Day. Basic package is of 999 being unveiled by Dr. Barwa Garu, Dr. Chakradhar Garu, Dr. Shashanka Garu and Dr. Anuradha Garu, Dr. Achyut Garu, Dr. Balakrishna Garu, Dr. Panigrahi Garu. Let's all keep on clapping together. Let's all keep on clapping together. Everybody. Come on, come on, come on, Josh.
ఎవరికైతే ఈ స్కీమ్స్ చూసి హ్యాపీ అనిపించిందో అందరూ చప్పట్లు కొట్టండి. వీఆర్ సీయింగ్ యూ. In India now, because a non-communicable disease has taken a proportion of its own. More and more younger individuals who are less than 45 years of age are dying because of the heart disease. In India, we have got 65% of the population below 45 years of age. And not to have the heart disease in these groups of the individual is of paramount importance. So the basic cause of the heart disease is our lifestyle. The lifestyle is basically hurry, worry and curry. This is the most important cause of heart disease. And otherwise, it is also your ahara, vichara and vyavahara. These are the three important causes. How do you have got the heart disease? So the most important message in this heart disease is for prevention. How do you prevent the large amount of our population not to have heart disease? It has got 3 layers. Layer 1 is a primordial prevention. Means we should tell our young school children not to have any kind of habits like smoking, like sedentary lifestyle, like taking junk food. So this is the important level of primordial prevention. And layer 2 is our primary prevention. Primary prevention means those who have got blood pressure, those who have got high cholesterol, those who are smoking, those who are diabetic and obese. These patients should not develop heart attacks and heart disease. So this is basically the primary prevention. So our focus on the World Heart Day is on primordial and the primary prevention. The secondary prevention is that kind of prevention in the heart disease. When you have got symptoms of heart disease, you come to the hospital very quickly so that you can take care and save life. First few hours of the chest pain is very important to come to the hospital, because time saved is muscle saved and muscle saved is the life saved. So on this occasion of the heart disease, we should take a pledge that we should eat right, we should avoid our junk food like departmental cold drinks, like sugar filled drinks. We should reduce our salted items. That is important because salt is one of the important cause of blood pressure. And third important cause is not to have junk foods, because taking junk food will cause obesity. It is not nutritious. So what is happening over a period of time now, our typical Indian homemade kitchen is shifted to departmental stores. It is no longer there in the house, because we can get the food from outside very easily, where a lot of salt, lot of fatty acid, which are trans fatty acids, lot of salt, and these are the cause of hypertension and high cholesterol in our community. Next important cause is lack of exercise, sedentary lifestyle. Unless you walk more, eat less and walk more should be the slogan. And third important cause, not to have obesity, because obesity is one of the most important cause of diabetes. In our population, roughly 35% are hypertensive, 12% are diabetic, around 11% are pre-diabetic, and 12 to 18% are smokers. So we should take care of these things. On this occasion, Apollo Hospital for Prevention is launching 2 packages. Package number 1 is 999 preventive heart package, which includes an ECG, a cholesterol, a blood sugar, either echo and treadmill, and a consultation by a cardiologist. Another package which is coming is a 3999, in which we have gone slightly more advanced. Those particularly have got risk factor,
whether there is a cholesterol deposit and calcium deposit in your arteries or not. That is known as CT coronary calcium imaging. That comes in the 3999 package. Hope that will try to encourage people to have more health checks and also adhere to the good lifestyle to prevent this tsunami of heart disease. Thank you very much. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉమ్మడి జిల్లాలో మరెక్కడా లేని శివాలయం అనకపల్లి ఉందన్న కాకుచెట్టి నీలమణి. గంధకూరు శివ ఆధ్వర్యంలో ఘనంగా భవానీ నరవలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులు వచ్చే సాంస్కృతిక జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.